ఈరోజు మ్యాచ్ చూశారు కదా, లక్నో వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఎట్లుంది యథావిధిగా. అసలు మీకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది కదా పర్ఫార్మెన్స్, నాకైతే అట్లానే అనిపించింది. ఈరోజు పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ అయితే వేరే లెవెల్ సృష్టించారు. నాకు తొందర చూస్తుంటే తన బ్యాటింగ్ని చూస్తుంటే మన ఎస్ఆర్హెచ్ని ఎక్కడ క్రాస్ చేస్తుందేమో అనిపించింది. ఈరోజు అయితే ఎస్ఆర్హెచ్ హైయెస్ట్ స్కోర్ని క్రాస్ చేస్తుంది అనుకున్నా, కానీ లాస్ట్ జస్ట్ మిస్ అయిపోయింది. ఇద్దరు బ్యాటర్ గురించి మాట్లాడుకోవాలి, క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఈరోజు సర్పంచ్ సాబ్ అంత పర్ఫార్మెన్స్ చేయలే. ఏం జరిగింది, బౌలింగ్ లైనప్లో అయితే మంచి లేదు. లక్నో బౌలింగ్ లైనప్లో కూడా మైనస్ జరిగింది. లక్నో ఏమైనా స్కోర్ చేస్తా, పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం, మెయిన్ పాయింట్ మాట్లాడుకుందాం. హై గైస్, నా పేరు సుమన్, వెల్కమ్ బ్యాక్ టు షెన్యూస్ ఛానల్. కొత్తగా వచ్చేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మ దయచేసి లైక్ వేసుకోండి. ఐపీఎల్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ వేసుకుంటే బూస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఇద్దరు ప్లేయర్స్ సృష్టించారన్నారు కదా, విధ్వంసం ఎలా సృష్టించారో చెప్తా. ఫస్ట్ వచ్చేసి ప్రియాన్ సారియా. ప్రియాన్ వచ్చేసి ఈరోజు ఆడిన మ్యాచ్ తన స్ట్రైక్ రేట్ 251 స్ట్రైక్ రేటు, ఆల్మోస్ట్ 251 స్ట్రైక్ రేటు. తను వచ్చేసి ఒక 37 బాల్స్కి 93 స్కోర్ చేస్తే 4 4s 9 6s కొట్టాడు. ఒక్కొక్క 6 ఎట్లా అంటే మొత్తం క్రౌడ్లో అక్కడ ఉన్న ఫ్యాన్స్ అయితే విధ్వంసం చూపించారు. వాళ్ళ కొట్టే సిక్స్లకి అయితే ఒక్కడు కూడా కుర్చీల మీద కూర్చోలే, అంత విధ్వంసం చూపారు. పంజాబ్ కింగ్స్ నిజంగా పంజాబ్లో అదరగొట్టేశారు. నిజంగా అంటే మామూలు కాదు, వేరే లెవెల్ అదరగొట్టేశారు. ఫ్యాన్స్ క్రౌడ్ని చూస్తే అర్థమైంది, మీరు లైవ్ చూస్తే మాత్రం మీకు అర్థమయ్యేది. నిజంగా క్రౌడ్లో వేరే చూపించారు. ఇంకా ప్రియాన్ సారియా వచ్చేసి 93 స్కోరు, 37 బాల్కి, తర్వాత 4 ఏమో 4s 9 ఏమో 6, తర్వాత 250 స్ట్రైక్ అయ్యాడు. వేరే లెవెల్. తను ఇట్లాంటి గేమ్ ఆడడం వల్లే పంజాబ్ కింగ్స్ స్కోర్ అనేది చాలా పెరిగింది. డిపౌండ్ బాగా పెరిగింది అసలు వేరే లెవెల్ పెరిగింది. సో దాని తర్వాత వచ్చేసి సెకండ్ బ్యాటర్ వచ్చేసి మన సెకండ్ వికెట్ అవుట్ కూడా ఎవరు అనుకున్నాం, అదే ప్రభు సిమ్లర్. తను వచ్చేసి తన గేమ్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ ఆడతాడేమో అనుకున్నా, కానీ ఈ రోజు వచ్చేసి ఒక బాల్కి డైరెక్ట్ అవుట్, డక్ అవుట్. తన స్కోర్ లేదు, ఏం లేదు. అది కూడా మహమ్మద్ షమి బౌలింగ్లో. తర్వాత మార్కన్ వచ్చేసి క్యాచ్ తీసుకున్నాడు. ప్రియాన్ సారియా క్యాచ్ కూడా మార్కనే తీసుకున్నాడు, అది సిద్ధార్థ బౌలింగ్లో. వీళ్ళిద్దరిది అయితే మార్కనే క్యాచ్ అవుట్ తీసుకున్నాడు. తర్వాత వచ్చేసి కిన్లీ, తన పేరు కిన్లీలో తను వచ్చేసి ఈరోజు తన ఇద్దరు గురించి చెప్తున్నారు కదా, ఫస్ట్ ప్రభు సిమ్లర్, తర్వాత ఏమో కిన్లీ. వీళ్ళిద్దరు అయితే వేరే లెవెల్ నాకు ఆడారు. ఈరోజు మన కిన్లీ వచ్చేసి 46 బాల్కి 87. వీళ్ళిద్దరు వచ్చేసి హాఫ్ సెంచరీ అయితే విజయవంతంగా పూర్తి చేసుకున్నారు, కానీ సెంచరీలో కొంచెం మిస్. ఇప్పుడు ప్రియాన్ సారియా కొంచెం మిస్, ఇటు వచ్చేసేమో కిన్లీ కొంచెం మిస్. వీళ్ళిద్దరు అయితే సెంచరీకి అయితే కొంచెం మిస్. మన కిన్లీ వచ్చేసి 8 4s కొట్టారు, 7 6s కొట్టారు. ఇది కూడా పెద్ద భారీ 6s. తను వచ్చేసి 189 స్ట్రైక్ రేట్ ఆడు, వేరే లెవెల్ ఆడు. వీళ్ళిద్దరు స్కోర్ చేయడం వల్లనే పంజాబ్ కింగ్స్ స్కోర్ అనేది చాలా ఇంప్రూవ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా శ్రేయస్ అయ్యర్. చెప్పా కదా, సర్పంచ్ సాబ్ లాస్ట్ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ చేసినంతగా పర్ఫార్మెన్స్ చేయలేదు. లాస్ట్ మ్యాచ్ క్యాచ్ చూశారు కదా, ఎట్లా ఒక రికార్డ్ సృష్టించే క్యాచ్ పెట్టారు. ఈ రోజు కూడా అలా జస్ట్ నార్మల్ క్యాచ్ అనేది తీసుకున్నాడు, కానీ పర్ఫార్మెన్స్ అంతా చూపించలేదు. బౌలింగ్ లైనప్ అయితే వేరే లెవెల్ చెప్పారు. బౌలింగ్ హర్షదీప్ని కంట్రోల్ చేయడం, లేకపోతే చెహాల్కి కంట్రోల్ చేయమని చెప్పడం, ఆ బౌలింగ్ అయితే ఇచ్చే లైనప్ కూడా మంచిగా చేశాడు. కానీ బ్యాటింగ్లో వచ్చేసి తను వచ్చేసి ఈ రోజు ఎంత అంటే 6 బాల్కి 5 రన్స్కి తీసుకున్నాడు. అది కూడా అవుట్ అయిపోయింది లాస్ట్కి అయితే. అది కూడా ఎవరు బౌలింగ్లో అవుట్ అయితే మెహెల్లో షమి వచ్చేసి క్యాచ్ తీసుకున్నాడు. మొహిన్సల్ బౌలింగ్లో వచ్చేసి షమి వికెట్లు అయితే క్యాచ్ అవుట్ తీసుకున్నాడు. అంత పర్ఫార్మెన్స్ లేదు. తర్వాత మన శ్రేయస్ అయ్యర్ది ఇక నెక్స్ట్ మ్యాచ్లో కూడా విధ్వంసం చూపిస్తాడా లేదా చూద్దాం. తర్వాత వచ్చేసి స్టైనిన్స్ 16 బాల్కి 29 స్కోర్ చేశాడు. తను కూడా మంచి నాక్ ఆడాడు. తను లాస్ట్కి అవుట్ అయింది ఏంటంటే తను రన్అట్ అయిపోయాడు. అక్కడ రన్అట్ అనేది జరిగిపోయింది. లేకపోతే తను కూడా ఒక మంచి నాక్ ఆడేది విధ్వంసం చూపించి ఆల్రెడీ 16 బాల్కి 29 అంటే ఒక వేరే లెవెల్ స్కోర్ని ఫార్మప్ చేస్తున్నాడు. ఆ ఫార్మప్ చేసే టైంకి రన్అట్ అయిపోయాడు. తర్వాత వచ్చి వదేరాకి అయితే నిజంగా తనకు వచ్చిన ఆపర్చునిటీ యూజ్ చేసుకోలేకపోతున్నాడు. 7 బాల్స్కి 13 రన్ చేశారు. 13 రన్లో అది కూడా లాస్ట్కి క్యాచ్అవుట్ అయిపోయాడు. అది కూడా సిద్ధార్థ బౌలింగ్లో. పూరేలో వచ్చేసి తను క్యాచ్ తీసుకున్నాడు. పురన్ వచ్చేసి క్యాచ్ తీసుకున్నాడు. తర్వాత వచ్చేసి శశాంక్ వచ్చేసి ఆపర్చునిటీని గట్టిగా యూజ్ చేసుకున్నాడు. 6 బాల్కి 17 కొట్టాడు. కుక్కను కొట్టినట్టు వచ్చినట్టు కొడతానే ఉన్నాడు. తను వచ్చేసి శశాంక్ వచ్చేసి ప్రిన్స్ దాంట్లో వచ్చేసి మార్కన్ వచ్చేసి తను వచ్చేసి క్యాచ్ తీసుకున్నాడు. ఇక్కడ ఎస్ఎన్ వచ్చేసి లాస్ట్ బాల్కి వచ్చి ఎక్కి నాట్అవుట్. తను వచ్చేసి ఈరోజు ఈ ఓవరాల్గా పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్స్లో వచ్చేసి పంజాబ్ దాంట్లో 254 స్కోర్ చేస్తే 7 వికెట్ జరిగింది. తర్వాత లక్నో బౌలింగ్ గురించి మాట్లాడదు. ఇక్కడ మైనస్ అయిపోయింది ఏంటంటే లక్నో బౌలింగ్ ఏంటంటే షమి ఒక 4 ఓవర్లు వేస్తే
దాంట్లో 8 డాట్ బాల్స్, తర్వాత 56 స్కోర్ ఇచ్చాడు, తర్వాత వచ్చేసి ఒక వికెట్ తీసుకున్నాడు. చూసారా ఎంత 56 స్కోర్ అంటే చూడండి, మరి వేరే లెవెల్ స్కోర్ కదా, ఎక్కువ అయిపోయింది మహమ్మద్ సిమి. తర్వాత వచ్చేసి మొహిన్ వచ్చేసి సబౌట్ ప్లేయర్. తను వచ్చినప్పుడు కూడా ఎలా ఉండాలంటే తను 4 ఓవర్స్ వేస్తే 9 బాల్స్ డాట్, తర్వాత 43 స్కోరు, తర్వాత ఒక వికెట్ తీసుకున్నాడు. అది కూడా తన దాంట్లో కూడా హైయెస్ట్ స్కోర్ జరిగింది. తర్వాత సారీ ఫ్రెండ్స్, మనం వచ్చి డిస్టర్బ్ చేసేది. ఇక మనం ఎక్కడున్నాం, ఇక మొహిన్ కదా, మొహిన్ సబౌట్ ప్లేయర్. తను వచ్చేసి 4 ఓవర్లు వేస్తే 9 డాట్ బాల్స్, తర్వాత వచ్చేసి తను వచ్చేసి 43 స్కోర్ ఇచ్చారు, ఒక వికెట్ తీసుకోండి. చూసినావా బాల్ టు బాల్ స్కోర్ చూసారా, 43 స్కోర్. ఓవర్ చాలా ఓవర్ అయిపోయింది ఇక్కడ, బౌలింగ్ లైన్ అప్లైన్ పోయింది. తర్వాత వచ్చేసి ప్రిన్స్ వచ్చేసి 4 ఓవర్లు వేస్తే 10 డాట్ బాల్ చేశాడు, 25 స్కోర్ ఇచ్చారు, 2 వికెట్ తీసుకోవాలి. తన ఓవర్లో కంట్రోల్ చేశాడు, ఆల్మోస్ట్ కంట్రోల్ అయ్యే పరిస్థితి అదే. అలాంటి ఓవర్లు మిగతా అలాంటి ఓవర్లు వేస్తే మంచి లక్నోకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉండేది. తర్వాత బడోని వచ్చేసి ఒక ఓవర్ వేశాడు, ఒక ఓవర్లో తను ఇచ్చింది ఎంత స్కోరు, 14 స్కోర్ ఇచ్చాడు. తను కూడా ఒక్క వికెట్ కూడా లేదు, 14 స్కోర్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఆవేశ్ వచ్చేసి 3 ఓవర్లు వేస్తే దాంట్లో వచ్చేసి 5 డాట్ బాల్ చేస్తే తను కూడా ఎంత 46 స్కోర్ వేశారు, 3 ఓవర్లకి 46. ఇక్కడ ఇలాంటి లైనప్, ఇలాంటి బౌలింగ్ పిచ్చినా కదా కొంచెం బౌలింగ్ని చేంజ్ చేసుకుంటే లక్నో మరి ఫర్దర్గా వేరే మ్యాచ్కి కూడా ఆడొచ్చు. ఇలాంటి బౌలింగ్ ఉంటే మాత్రం కష్టం. ఇన్ని స్కోర్లు ఇస్తే మాత్రం ఆల్మోస్ట్ 254 కాదు 300 క్లాస్ చేయడానికి కూడా వెళ్ళొచ్చు. ఇలాంటి బౌలింగ్ అంటే కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత సిద్ధార్థ్ వచ్చేసి 3 ఓవర్లు వేస్తే 2 డాట్ బాల్స్, తను వచ్చేసి 35 స్కోర్ ఇచ్చారు, అది కూడా 2 వికెట్స్ సొంతం చేసుకున్నాడు. సో ఇక్కడ కంట్రోల్గా అయిపోయింది, కానీ స్కోర్ ఇవ్వడం అనేది ఎక్కువ అయిపోయింది, 35 స్కోరు. తర్వాత వచ్చి ఇక్కడ మైనస్ ఏంటంటే మార్క్రమ్ వచ్చేసి ఒక ఓవర్ వేస్తే 32 బాల్స్ 32 స్కోర్ ఇచ్చాడు, అది కూడా ఒక ఓవర్లో 5 సిక్సెస్, ఒకటే సింగిల్. అది కూడా ఛాన్స్ దొరికితే అది కూడా 6 అయిపోయి మొత్తానికి 6 6 అయిపో. ఇక్కడ మార్కర్ కూడా బౌలింగ్లో కొంచెం టైట్ చేసింది. తర్వాత పంజాబ్ కింగ్స్ అయితే విధ్వంసంగా ఒక వేరే లెవెల్ నాకాడారు. సో లైనప్ బాగానే ఉంది. హర్షదీప్ కూడా ఇక నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ బౌలింగ్ గురించి మాట్లాడుకుందాం. సో వీళ్ళైతే ఒక ఫామ్ అప్ అయితే చూపించారు. సో మొత్తానికి అయిపోయే వరకు 254 7 వికెట్ అయితే పంజాబ్ కింగ్స్. తర్వాత వచ్చేసి మన వీళ్ళ గురించి మాట్లాడుకుందాం, లక్నో బ్యాటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్లో వచ్చింది ఎవరు, మార్కన్ తర్వాత తను వచ్చేసి 28 బాల్స్కి 48 అందాదా కొంచెం కంట్రోల్ చేసిపోయిండు. తర్వాత తను వచ్చేసి చహల్ దాంట్లో బటర్ లెన్స్ వచ్చేసి వికెట్ తీసుకున్నాడు. వీళ్ళ వికెట్ గురించి ఏం మాట్లాడుకుందాంలే, మెయిన్ పాయింట్ మాట్లాడుకుందాం. తర్వాత వచ్చి బడోని వచ్చేసి 21 బాల్స్కి 59 స్కోర్, 35 స్కోర్ చేశారు. తర్వాత వచ్చి రిషబ్ పంత్ అయితే ఈరోజు మెచ్చుకోవాల్సిందే, మంచి నాక్ ఆడారు. అది కూడా రిషబ్ పంత్ అయితే హర్షదీప్ బౌలింగ్లో వచ్చేసి బోల్డ్ అయిపోయాడు, 23 బాల్స్కి వచ్చేసి 44 స్కోర్ చేశారు. తర్వాత వచ్చి పూరన్ వచ్చేసి కూడా ఏం అంత పర్ఫార్మెన్స్ లేదు, 9 బాల్స్కి 9 స్కోరు. తర్వాత వచ్చేసి మార్క్రమ్ వచ్చేసి 22 బాల్స్కి 42 స్కోర్ చేశాడు. తను ఇచ్చిన స్కోర్లు అయితే దగ్గర తీసుకున్నాడు, ఆల్మోస్ట్ గట్టిగా అయితే పర్ఫార్మెన్స్ చేశారు. తర్వాత వచ్చేసి ముకుల్ వచ్చేసి 17 బాల్స్కి 21 స్కోర్ చేశాడు. తర్వాత వచ్చేసి హిమంత్ అంటే ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి తన 1 బాల్కి 1 స్కోర్ చేశారు. బ్యాటింగ్ అయితే అంత విధ్వంసం చూపించలే. ఇక బౌలింగ్ లైనప్ గురించి మాట్లాడుకుందాం. ఇది మన పంజాబ్ కింగ్స్ అయితే హర్షదీప్ వచ్చేసి 4 స్కోర్లు ఇస్తే 4 ఓవర్లు వేస్తే 8 డాట్ బాల్స్ 41 స్కోర్ ఇచ్చి, ఇక్కడ హర్షదీప్ దాంట్లో కూడా మెయిన్ బౌలర్ దాంట్లో కూడా ఒక 41 స్కోర్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇంకా హర్షదీప్ బౌలింగ్ అయిపోయిన తర్వాత ఇక బాట్లెట్ వచ్చేసి 4 ఓవర్లు వేస్తే 6 డాట్ బాల్ 54 స్కోర్ ఇచ్చారు. ఇతను కూడా వేరే లెవెల్ స్కోర్ ఇచ్చారు, 54 అంటే మరీ ఎక్కువ, వికెట్ లేదు. అలాగే హర్షదీప్కి అయితే ఒక వికెట్ ఉన్నది. తర్వాత వచ్చేసి ఈ పేర్లు ఎక్కడ పేర్లు ఇంత 4 తిరిగిన పేర్లు. ఎన్ఎన్స్ వచ్చేసి 4 ఓవర్స్ అయితే 6 అయితే డాట్ బాల్స్, తర్వాత వచ్చేసి 37 స్కోర్ ఇచ్చారు, వికెట్ అనేది లేదు, తనకి ఒక్క వికెట్ కూడా లేదు. తర్వాత వచ్చేసి మైషాన్ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్, తను ఒక 4 ఓవర్స్ అయితే 9 డాట్ బాల్స్ 30 స్కోర్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి చహల్ వచ్చేసి 4 ఓవర్స్ వేస్తే 5 డాట్ బాల్స్ 36 స్కోరు. సో మన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ లైనప్ కూడా కొంచెం బెటర్గా చూపించింది. సో కంట్రోల్ అనేది ఉంది దీంట్లో, వికెట్ అనేది అంత తీసుకోలే. ఓవరాల్గా 54 స్కోర్తో పంజాబ్ కింగ్స్ అనేది విన్ అయిపోయింది. 5 వికెట్స్ పడ్డాయి మన లక్నో వాళ్ళది. సో ఇంతవరకు ప్రతి ఒక్కరు చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సో ఇలాంటి మంచి అప్డేట్ కోసం, ఐపీఎల్ అప్డేట్ కోసం నన్ను ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఆర్ఆర్ది కూడా చూశారుగా, కేకేఆర్ ఆర్ఆర్ మ్యాచ్ కూడా ఎట్లుంది, విధ్వంసం చూపించారు కదా. ఆర్ఆర్ని అసలు మొత్తానికి మట్టగట్టేశారు. కేకేఆర్ లాస్ట్ మ్యాచ్ అది గెలిచే అవకాశం, లాస్ట్కు మన
రింకు సింగ్ అయితే వేరే లెవెల్ ఆడారు. లాస్ట్ 4 కొట్టి మళ్ళీ తర్వాత 6 కొట్టి లాస్ట్కి అయితే తన హాఫ్ సెంచరీ అయితే తన ఖాతాలో వేసుకున్నాడు. సో ఓవరాల్గా కేకేఆర్ కూడా ఒక మ్యాచ్ గెలిచింది. ఆర్ఆర్ లాంటి మంచి టీంని కిందికి పడేసింది. సో ప్రజెంట్ అయితే టాప్ స్కోర్లో ఉన్నది ఎవరెవరంటే పంజాబ్ కింగ్స్, ఆర్ఆర్ ఉంది. 4th ప్లేస్లో మన ఎస్ఆర్ఎస్ కూడా ఉంది. మర్చిపోకండి, ఎస్ఆర్ఎస్ కూడా గట్టిగానే ఆడబోతుంది. మంచి మ్యాచ్లు చూడబోతున్నాం. సో ఇలాంటి మంచి అప్డేట్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.